మణికంఠ ఈజ్ ఏ అటెన్షన్ సీకర్. మీరింటుంది కరెక్టే. ఆగండి, అఖిల్ సార్థక్ మణికంఠ గురించి మాట్లాడిన ఫుల్ వీడియో ఉంది. అంటే మణికంఠని సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఒకసారి అఖిల్ సార్థక్ మాటల్లోనే వినండి. హాయ్, మణికంఠ ఈజ్ ఏ అటెన్షన్ సీకర్. ఇది నేను అంటలేదు, తన నోటితో నిన్నటి ఎపిసోడ్లో తనే అన్నాడు నాకు అటెన్షన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో అటెన్షన్ కోసం ఏదైనా చేస్తున్నాడు. సో తన పాస్ట్ గురించి మాట్లాడి ఏడిచి అదంతా లైక్ ప్రతి కంటెస్టెంట్లో అక్కడ ఇంట్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్కి ఒక పాస్ట్ ఉంటుంది, ప్రతి వాళ్ళకు ఉంటుంది, లైఫ్లో అందరికీ ఉంటుంది. కానీ అది స్టార్టింగ్ డే 1 నుంచి మాట్లాడడం అది ఎంతవరకు రైట్ అనేది నాకు ఒక సందర్భం అన్నది వస్తుంది బిగ్ బాస్లో. తప్పకుండా నీ పాస్ట్ గురించి చెప్పు అన్నప్పుడు ఆ టైంలో చెప్పొచ్చు. కానీ ఈ అబ్బాయి ఆ కార్డ్ని యూజ్ చేస్తున్నాడు, సింపతి కార్డ్. ఇట్ డజంట్ వర్క్అవుట్. మళ్ళీ ఇంకోటి బ్రెయిన్ టు బ్రెయిన్ గేమ్ ఆడాలని చెప్పి నిఖిల్కి అంటాడు. ఇది బిగ్ బాస్ అనేది బ్రెయిన్ టు బ్రెయిన్ గేమ్ అని చెప్పి ఎక్కడ బ్రెయిన్ పెడతలేడే. మెంటలీ ఆర్ ఫిజికలీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ దేర్. ఉట్టి కూర్చుని మాట్లాడడం, ఈ సింపతి కార్డ్ యూజ్ చేయడం. ఈసారి ఈ బిగ్ బాస్ సీజన్లో ఐ థింక్ సో దిస్ ఇస్ నాట్ గోన్ వర్క్అవుట్. జనాలు కూడా అంత ఫూల్స్ కాదు అంత ఈజీగా సింపతి మీద వెళ్ళడానికి. ఐ హోప్ ఈ సింపతి కార్డ్ని ఎవరు ఏడ్ చేశాడు అని చెప్పి ప్లీజ్ మాత్రం ఓట్లు గుద్దకండి దయచేసి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిమ్, బట్ గేమ్ చూసిన తర్వాత నాకు అనిపించింది దిస్ గాయ్ ఇస్ ఏ టోటలీ క్రాప్. సో చూసిరు కదా ముచ్చట. సో అఖిల్ సార్థక్ ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, సో నాగమణికంఠ ఆల్రెడీ హౌస్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏదైతే మనకు బిగ్ బాస్ హౌస్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక ఏవి ప్లే చేస్తారు కదా, అందులో ఆల్రెడీ చెప్పిండు నా పాస్ట్ ఇది, నేను అది చేసి ఇది చేసి ఇది వచ్చిన. సో నాకు ఆఖరికి ఒక టైంకి నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, అది కూడా చాలా కష్టపడితే వచ్చింది అని మనకు మణికంఠ ఆల్రెడీ ఏవీలో చెప్పిండు. బట్ అదే మాటని నువ్వు ప్రతిసారి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదే మాటని ప్రతిసారి తెచ్చి పెడితే అది కరెక్ట్ కాదు అని అఖిల్ సార్థక్ చెప్తున్నాడు. దాని తర్వాత ఇప్పుడు అఖిల్ సార్థక్ కొంచెం హేట్ దొరకచ్చు దీనివల్ల, ఎందుకంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పిండు కాబట్టి. సో ఇది నాకు కూడా ఎక్కడనో కరెక్ట్ అనిపించింది. సో నువ్వు ఒక పాయింట్ దగ్గర నువ్వు ఒకటి జరిగింది, నువ్వు ప్రతిసారి అది ఆల్రెడీ జనాలు చూసిరు, మళ్ళీ చూడడానికి బోర్ వస్తుంది జనాలకి, ఆల్రెడీ బయట అర్థమైపోతుంది. ఇక్కడ మణికంఠ ఇంటెన్షనో కాదు అది మనం చెప్పలేం. జస్ట్ నాకు అనిపించింది యాజ్ ఎ వ్యూవర్గా ఏంటి అంటే, సో సింపతి గేమ్ ఎక్కడనో సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నా నాకు అనిపించింది. ఎందుకంటే మన తెలుగు జనాలు ఏడిస్తే కొంచెం కరిగిపోతారు పోయి, ఇది ఒక మైనస్ థింగ్ మన తెలుగు వాళ్ళ దగ్గర. సో అది ముచ్చట. సో చూసి సపోర్ట్ చేయండి. నేను అలా అని వ్యతిరేకంగా మాట్లాడతలేను. మీ మనసుకి ఏమనిపిస్తే అది చేయరి. ఒకవేళ మణికంఠ నచ్చితే ఓట్ చేయరి, నచ్చకపోతే ఇంకా మీ ఫేవరెట్ కంటెస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళని ఓట్ చేసుకోరి. ఓటింగ్ మాత్రం పక్కా ఎవరినన్నా ఒక్కళ్ళని ఓట్ చేయాలి, ఎందుకంటే ఓటింగ్ లైన్స్ 2-3 రోజులే నడతాయి అన్నట్టు. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్, ఇంకా ఓటింగ్ అప్డేట్స్, ఎలిమినేషన్స్, నామినేషన్స్, ప్రోమో రియాక్షన్స్, ఇవన్నీ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, రైట్. మరి టాటా.